హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము కస్టర్డ్ తోటి ఫ్రూట్ సలాడ్ అనేది ఎలా చేయాలనేది చూద్దాము. సో ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, ఇన్స్టెంట్గా. సో ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కావాల్సినవి ఏంటంటే ఫిగ్, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అనమాట, ఏదైనా తీసుకోవచ్చు. ఫిగ్ తీసుకున్నాను నేను, అండ్ బాదంది ఆర్డర్ చేసుకున్నాను. సో ఏంటంటే నోట్లో పెట్టినప్పుడు తెలియదు, బట్ మీకు క్రంచిగా కావాలంటే బాదంని మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ మీ ఇష్టం అనమాట, వాట్ ఎవర్ ఫ్రూట్స్ యూ లైక్, సీజనల్ ఫ్రూట్స్, వాట్ ఎవర్ ఫ్రూట్స్ యూ లవ్, మీరు అవి యాడ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ప్రొమోగ్రనేట్, బనానా, యాపిల్ అండ్ గువా. సో గువా నా బేబీ ఫేవరెట్, సో ఐ యాడ్ సపరేట్లీ ఇన్ అదర్ బాల్. మిగిలినవన్నీ అయితే కామన్ కాబట్టి నేను కామన్గా వేసుకుంటాను. సో ఇప్పుడు నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. సో మిల్క్ వచ్చేసి నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. సో ఇది మిల్క్ అనమాట, జెర్సీది. సో దీంట్లో రిచ్ క్రీమ్ ఉంటుంది. సో ఏంటంటే మనకి స్టిక్కీ అంటే మంచిగా క్రీమీగా వస్తుంది అనమాట. సో నార్మల్ మిల్క్లో నేను కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో నేను వాడే బ్రాండ్ కూడా మీకు చూపిస్తున్నాను. సో జనరల్లీ నేనైతే 2 కప్స్ యూస్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ మీకు చూపెట్టడం 1 కప్ చూపిస్తున్నాను, బట్ ఐ యూస్డ్ 2 కప్స్ ఫర్ 1 ప్యాకెట్ ఆఫ్ మిల్క్. నేను 2 కప్స్ యూస్ చేస్తున్నాను, అంటే 6 స్పూన్స్ అనమాట. సో ఇలా మీరు కస్టర్డ్ని యాడ్ చేసుకోవచ్చు. సో నేను ప్లెయిన్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను దీంట్లో అయితే. సో ఫ్లేవర్ ఆల్సో మీ ఇష్టం, కానీ వెనిలా ఫ్లేవర్లో అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్. సో మనం ఏంటంటే లంప్స్ లేకుండా వీటిని బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం డైరెక్ట్ మిల్క్లో కూడా వేయొచ్చు కదా అన్న డౌట్ వస్తుంది. డైరెక్ట్ మిల్క్లో వేస్తే ఏంటి అంటే లంప్స్ అనేవి ఫామ్ అయ్యి తినేటప్పుడు ఆ పౌడర్ లంప్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. సో ముందే మనం నార్మల్ మిల్క్లో వేసేస్తే, సో మిల్క్ చేసేటప్పుడు వేసుకున్నప్పుడు చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట, మిక్స్ అయిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో కలర్ కూడా చేంజ్ అయింది కదా. సో ఇది ఇంకా కలర్ ఉంది, కానీ లైట్కి మీకు ఇంకా లైట్ పేల్ ఎల్లోలా కనిపిస్తుంది, కానీ డార్క్ ఎల్లో ఇష్ కలర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మిల్క్ని స్టవ్ మీద పెట్టేసుకొని కాగిద్దాము. సో ఈ మిల్క్ని ఏంటంటే పైన మీగడ రాకుండా కాల్చాలి. సో మధ్యలో మనము ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో స్టిర్ చేస్తూనే ఉండాలన్నమాట. అలా పొంగుతున్నప్పుడు కూడా కొంచెం స్లో చేసుకుంటూ, హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా మనం పాలని మీగడ పైన రాకుండా చేసుకోవాలి. మీగడ వస్తే బాగోదు. సో మీగడ రాకుండా మనం పాలని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం మంచి కలుపుకున్న తర్వాత దీన్ని మనం మిల్క్లో వేసుకొని మనం స్టిర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో పాలు లూక్వామ్ అయింది కాబట్టి ఈజీగా కలిసిపోతుంది. ఏంటంటే 2 ఒకటేసారి హీటప్ అవుతాయి. సో మంచిగా పాలల్లో ఈ పాలు ఆ పాలు మొత్తం మిక్స్ అయిపోతుంది అన్నమాట. సో అలా మిక్స్ చేస్తూ ఉండాలి మధ్యలో షార్ట్ ఇంటర్వెల్స్లో. లేదు అనేసి అంటే పైన మీగడ వచ్చేస్తుంది. అలా మీగడ రాకుండా మీరు ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో. సో మనకి థిక్నెస్ ఇది పెట్టాక కూడా కొంచెం అనేది పాలది థిక్నెస్ అనేది కూడా దగ్గర పడుతుంది అనమాట, అంటే కొంచెం గట్టిగా పడుతుంది, అంత పల్చగా ఉండదు. అండ్ మీరు వాటర్ యాడ్ చేయాలనుకుంటే మిల్క్లో స్టార్టింగ్లో లూక్ వామ్ చేసేటప్పుడే మీరు మిల్క్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ కాదు, చాలా అమౌంట్. అంటే ఇప్పుడు నేను 1 ప్యాకెట్లో 1/4 కూడా కాదు, 1/4 కంటే కొంచెం, ఎందుకంటే మనకు క్రీమ్ టెక్స్చర్ రావాలి కాబట్టి నేను ఎక్కువ పల్చగా ఉండొద్దు అనేసి నేనైతే ఏం యాడ్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేశాను అనమాట. సో ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఏంటంటే స్వీట్నెస్ బట్టి మీ ఇష్టం. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే యూ కెన్ యాడ్ ఆన్ 2 స్పూన్స్, 2 కప్స్. లేదు అనేసి అంటే 1 కప్ అయినా సరిపోతుంది. ఇట్స్ లైక్ జనరలీ 6 స్పూన్స్ అనుకుంటే 6 టేబుల్ స్పూన్ అనమాట. సో నేను ఇలాచీ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్, అందుకే నేను కావాల్సిన ఇంగ్రీడియంట్లో చూడలేదు. బట్ ఐ లవ్ ఇలాచీ ఫ్లేవర్ ఇన్ మిల్క్. సో అందుకనేసి నేను ఇలాచీస్ ఒక 4 to 5 వేసుకున్నాను. సో దీంతో అరోమా కూడా చాలా బాగా వస్తుంది. మిల్క్ కూడా మంచిగా టెక్స్చర్ అనేది మనకి నోట్లో పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇలా మనం పాలు దగ్గర పడేంత వరకు కాల్చుకోవాలి. దగ్గర ఎందుకు పడేంత వరకు కాల్చుకోవాలి అనేసి అంటే మీకు ఆ కోవా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు పాలకోవా చేసుకుంటాం కదా, దగ్గర పడితే ఏంటంటే కొంచెం చల్లబడిన తర్వాత దగ్గరగా అవుతుంది. ప్లస్ అలాగే ఏంటంటే
కోవా ఫ్లేవర్ అనేది కూడా మీకు మిల్క్లో స్టార్ట్ అవుతుంది. సో పాలు ఎలా అంటే కొంచెమైనా దగ్గర పడేంత వరకు స్టిక్కీగా అయ్యేంత వరకు మీరు దాన్ని స్టిర్ చేస్తూనే దగ్గరగా చేస్తూ ఉండాలి. త్వరగా కావాలంటే హై ఫ్లేమ్లో చేసుకొని అది పొంగేటప్పుడు లో ఫ్లేమ్లో చేసుకుంటూ అలా అయినా చేసుకోవచ్చు. బట్ దగ్గర పడేంత వరకు మీరు ఇలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. సో ఇలా మనం హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉంటాం కదా, సో అలా చేసుకుంటూ ఉండాలి. ఇలా పొంగొచ్చినప్పుడు కూడా మీకు కలిపేటప్పుడు కూడా థిక్నెస్ అనేది తెలుస్తుంది కదా, పాల క్రీమీ టెక్స్చర్. సో అలా వచ్చిన తర్వాత మీరు ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం కూల్ అవ్వాలన్నమాట. మొత్తం వేడిపోవాలి లూక్ వామ్. అండ్ మధ్యలో స్టిర్ చేసి ఉండండి, ఎందుకంటే మనం చల్లార్చేటప్పుడు కూడా మేగడ అనేది పైన ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అవ్వకుండా కొంచెం వేడిపోయిన తర్వాత యూ కెన్ పుట్ ఇట్ ఇంటూ ఫ్రిడ్జ్ ఫర్ 2 to 3 hours. మీరు ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెడితే అంత గట్టిగా అవుతుంది అనమాట, అంత క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో ఇక్కడ నేను బాదం పౌడర్ ఇంకా నేను ఫిగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అనమాట, ఏది మీకు నచ్చితే ఏది మీరు అవాయిడ్ చేయాలంటే అది అవాయిడ్ చేయొచ్చు. బట్ దీస్ ఆర్ వెరీ గుడ్ అనేసి నేను ఇవి రెండు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టంగానే ఇది ఇలా కలిపి పెట్టవచ్చు, మనం ఫ్రూట్స్ యాడ్ చేయకుండా ఎందుకు అనేసి పెట్టుకుంటున్నానంటే, ఇలా కలపడం వల్ల ఏంటంటే ఈ ఫ్లేవర్స్ అనేది, ఆ స్వీట్నెస్ అనేది పాలల్లో వేడిగా ఉన్నప్పుడు తొందరగా కలిసిపోతుంది అనమాట, మెత్తపడిపోతాయి ఇవి. సో మనం తినేటప్పుడు ఏంటంటే ఆ పలుకులు గట్టిగా అనిపించదు. సో ఈ పీసెస్ అనేవి మంచిగా మెత్తగా అయిపోతాయి. సో ఫ్రూట్స్ తినేటప్పుడు ఏదైతే నార్మల్ ఫీలింగ్ ఉంటుందో అది బాగుంటుంది అనమాట. అండ్ సో ఇది మనం చల్లార్చడానికి మనం 2 to 3 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. సో ఏంటంటే ఎందుకు అంత లాంగ్ అవర్ ఒక క్యాప్ అయితే పెట్టేసుకోండి, బికాజ్ ఇట్ ఎంత క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట, కొంచెం గట్టిపడుతుంది. దాని తర్వాత మీరు ఎప్పుడైతే సర్వ్ చేయాలనుకుంటే అప్పుడు కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని బాగా అప్పుడు మీరు సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూల్గానే తింటే చాలా బాగుంటుంది. అండ్ రియల్లీ చెప్తున్నాను, ప్లీజ్ ట్రై ఇట్ అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అండ్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ ఫాలో చేసి పర్ఫెక్ట్ ఫ్రూట్ సలాడ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. And that's for today. Bye bye. And don't forget to subscribe to my channel.